హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే నేను కాత్యాయని అమ్మవారి గురించి అయితే చెప్తానండి. ఇదివరకు ఒక వీడియోలో అయితే నేను షేర్ చేశాను కాత్యాయని అమ్మవారి పటం గురించి అయితే. ఈ కాత్యాయని అమ్మవారిని పూజించడం వల్ల కుజదోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయండి. అమ్మవారికి ఎరుపు రంగు చాలా ఇష్టం. ఈ కాత్యాయని అమ్మవారి వ్రతం చేయాలనుకునే వారు మంగళవారం రోజున ప్రారంభించాలి. అమ్మవారిని పూజించడం వల్ల వివాహంలో ఏమన్నా ఆటంకాలు ఉన్నా, ఏమైనా దోషాలున్నా, లేదు వివాహ ప్రయత్నాలు ఏదీ కలిసి రావకపోయినా, మంచి వరుడు లభించాలన్నా, కుజదోషాలు ఏమైనా తొలగిపోవాలన్నా, భార్యాభర్త మధ్య ఏమన్నా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోవటానికి కాత్యాయని అమ్మవారి వ్రతాన్ని అయితే చేస్తారండి. ఈ అమ్మవారిని పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. కాత్యాయని అమ్మవారు పరమశివుడి తొడపై కూర్చొని ఉంటుందండి. ఈ అమ్మవారి పటాన్ని అయితే వ్రతంలో ఉంచి పూజ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ పూజ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేదైతే నేను షేర్ చేస్తానండి. ఈ కాత్యాయని అమ్మవారి చరిత్ర అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం కతి అనే మహర్షి హిమవంతుడిగా జన్మించాడు. ఆయన పుత్రికగానే పార్వతీదేవి జన్మించింది. పూర్వం ఆయన కతి అని మహర్షి కాబట్టి పార్వతీ అమ్మవారిని కాత్యాయని అని కూడా పిలుస్తారు. ఈ కాత్యాయని అమ్మవారి వ్రతం అయితే తెలుసుకుందామండి. పూర్వం సౌనక మహర్షి ప్రజలకైతే ఈ వ్రతాన్ని గురించి చెప్పారు అనమాట. దక్షిణ కుమార్తెగా ఉన్న సతీదేవిని పరమశివుడు పెళ్ళాడతాడు కదా. ఆ తర్వాత కృతయుగం అంతా అమ్మవారు సంతోషంగా పరమశివుడితో కలిసి ఉంటారు. త్రేతాయుగంలో రాములు వారు సీతాదేవిని తీసుకొని వనవాసానికి వెళ్ళినప్పుడు సీతాదేవిని రావణుడు అపహరించినప్పుడు పరమశివుడు ఒకసారిగా అమ్మవారి పక్క నుంచి అదృశ్యమైపోతాడనమాట. ఎక్కడికి వెళ్ళారు స్వామి అని అడుగగా, స్వామి నేను రాముల దగ్గరికి వెళ్ళాను. నాకు విష్ణువు తండ్రి లాంటివాడు, నేను విష్ణువుకి తండ్రి లాంటి వాడిని. రాముడు ఇప్పుడు అడవిలో భార్యతో పాటు వచ్చి భార్యని రావణాసురుడు అపహరించగా అమ్మవారిని వెతుకుతూ నా శివలింగాన్ని చూసి, పరమశివ నా సీతను చూచావా అని అడిగాడు. స్వామివారి ఎదుటగా నేను వేరొక మనిషి రూపంలో వెళ్తే ఆయన నన్ను గుర్తుపట్టక అమ్మవారి మీద ఉన్న బాధతో తిరిగి వెనుకకు వెళ్ళిపోయాడు అని చెప్తే, సతీదేవి రాముడు అన్నీ మర్చిపోయి ఇలా వెతుకుతున్నారా, నేను పరీక్షిస్తాను అని చెప్పి అమ్మవారి కూడా వెళ్తుంది. అయితే రాముడు ఎవరిని పట్టించుకోకుండా వెళ్తాడనమాట. అప్పుడు సతీదేవి సీతాదేవి రూపం దాల్చి అక్కడ రాముల వారికి ఎదుటగా నిలబడుతుంది. అప్పుడు సతీదేవి ఎలా పరీక్షిస్తుందో అని చూడటానికి పరమశివుడు కూడా మరి ఒక చోటకు నుండి వారిని గమనించడం కొనసాగిస్తాడనమాట. అప్పుడు శ్రీరాముడు సీతాదేవి రూపంలో ఉన్న సతీదేవిని చూసి, జగన్మాత నీకు నమస్కారములు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పరమేశ్వరుడు వారిని చూచి నవ్వుతూ ఆయన సతీదేవి కన్నా ముందే కైలాసానికి వెళ్ళిపోతాడు. అప్పుడు సతీదేవి తిరిగి వచ్చి ఇలా చెప్తుందనమాట, స్వామి నిజమే, రాముల వారు ఇలా వెతుకుతూ తిరుగుతూ ఉన్నారు బాధపడతా అని. అప్పుడు ఎలా పరీక్షించావు అంటే, మీరు పరీక్షించిన విధంగానే పరీక్షించాను స్వామి అని చెప్తుంది సతీమాత. అప్పుడు శివుడు, నువ్వు నా తల్లి యొక్క రూపాన్ని తీసుకొని రాముల వారి దగ్గరికి వెళ్ళావు కదా అని అడుగుతాడు. అప్పుడు సతీదేవి క్షమించమని అడుగుతుంది పరమశివుణ్ణి. తను తెలియక అబద్ధం చెప్పింది కాబట్టి తను ఇంకా సతీదేవి రూపంలో ఉండదలుచుకోక దక్షయజ్ఞానికి అయితే వెళ్తుంది. అప్పుడు దక్షుడు శివుణ్ణి అయితే పిలవరు కదండి దక్షయజ్ఞం చేసేటప్పుడు. అప్పుడు అమ్మవారు అవమానానికి గురయ్యి తన కాలి గ్రోటితో గీచి అగ్నిలో ఆహుతి అయిపోతారనమాట. అప్పుడు పరమశివుడు వీరభద్రుణ్ణి సృష్టించి అక్కడ అందరినీ అంతం చేస్తాడు. అప్పుడే ఆ పరమశివుడి చెమట బిందువు ఒకటి కింద పడుతుంది. అదే అంగారకుడు. ఆ కోపంలో ఉన్నాడు కాబట్టి ఆయన మండుతున్న అగ్నిగోళంలో అంగారకుడు అయితే పుడతాడు. మనం ఆయన్ని కుజుడు అని కూడా అంటాము. కుజుడిని భూమాత తీసుకొని పెంచుతుందండి, అందుకనే ఆయన్ని భౌముడు అని కూడా పిలుస్తారు. ఈ కుజదోషం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే కాత్యాయని అమ్మవారి వ్రతం చేయటం వల్ల కుజదోషాలు అయితే తొలగిపోతాయండి. కుజుడు అనుగ్రహం కూడా లభిస్తుంది. ఆ తరువాత పరమేశ్వరుడు ఇంకా తపస్సులో మునిగిపోతాడు సతీ వియోగం తర్వాత హిమవంతుడికి అమ్మవారు పార్వతీదేవిగా పుడుతుంది. తర్వాత ఆవిడ్ని పరమేశ్వరుడిని పెళ్ళాడదలచి తపస్సు చేస్తుంది.
అప్పుడే మన్మధుడు పరమశివుడిపై బాణం వేస్తాడు. కోపంతో కళ్ళు తెరిచిన శివుడు మన్మధుడిని భస్మం చేస్తాడు. అప్పుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవాలని చెప్పి అందరూ కలిసి బ్రహ్మ గారు పార్వతీదేవికి పరమేశ్వరుడికి వివాహం అయితే జరిపిస్తారు. తర్వాత పార్వతీదేవి మన్మధుడిని బ్రతికించమని అడుగుతుంది. రతీదేవి కూడా బాధపడుతోందని. అప్పుడు మన్మధుడికి తిరిగి ప్రాణం పోసి ఒక్క రతీదేవికి మాత్రమే కనిపించే విధంగా చేస్తాడనమాట పరమశివుడు. ఆ విషయానికి అందరూ సంతోషించి పరమశివుడు పార్వతీదేవిపై పూలవానైతే కురిపిస్తారు. అప్పుడు పార్వతీదేవి పరమశివుడిని అడుగుతుందనమాట, స్వామి, ఈ కుజదోషం వల్లనే కదా నేను సతీ రూపంలో ఉన్నప్పుడు నాకు దూరం కలిగింది. మరి ఇది ప్రజలకు అంటుకుంటే ఎలా స్వామి అని అడుగగా, కుజదోషాలు తొలగిపోవటానికి నీ పేరు మీద ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించిన వాళ్ళకి కుజదోషాలు తొలగిపోతాయి, కోరిన వరుడు లభిస్తారు అని స్వామి వరమిస్తాడనమాట. పూర్వం ఈ వ్రతాన్ని ఆచరించి దమయంతి నలమహారాజును భర్తగా పొందింది. రుక్మిణీమాత శ్రీకృష్ణుణ్ణి ఉద్యాపన రోజే భర్తగా పొందింది. గోదాదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించే రంగనాథుడిలో ఐక్యమైందండి. ఈ వ్రతాన్ని ఆచరించడం చాలా మంచిది. ఈ వ్రతాన్ని మంగళవారం నాడు ప్రారంభించాలండి. మార్గశిర మాసంలో చేయటం చాలా మంచిది. ఈ పూజ చేయాలనుకునే వాళ్ళు అమ్మవారికి ఎర్రటి పుష్పాలని, ఎర్రటి రవికను కలశానికి అలంకరించి పూజ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ కాత్యాయని అమ్మవారి పటాన్ని పుట్టింటి వాళ్ళు ఆడపిల్లకి ఇచ్చి పంపిస్తారండి. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఈ సంప్రదాయం ఉంది. ఇలా పంపించడం వల్ల ఆడపిల్ల కాపురం చక్కగా ఉంటుందని, భార్యాభర్తల మధ్య గొడవలు రావని నమ్మకం అన్నమాట. ఈ కాత్యాయని అమ్మవారి పూజ కూడా ఎక్కువగా చేస్తారండి. అమ్మవారిని పూజించడం వల్ల మాంగళ్య దోషాలు కూడా ఏమైనా ఉంటే తొలగిపోతాయండి. ఈ పూజా విధానాన్ని నేను మరొక వీడియోలో కంప్లీట్గా అయితే షేర్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.